ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే. హలో మామ, నమస్తే. మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాం అనమాట. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం పోలవరం కాలంలో ఉన్నాం అనమాట. పోలవరం కాలంలో చేపలు పడదామని వచ్చాం. ఫీడర్లు అయితే వచ్చినప్పుడు వేసాను, కాకపోతే ఫీడర్లకు ఒక చేప కూడా ముట్టుకోవట్లేదు. సరే, గేలానికి ఎర్రలకైతే ఏవో చేపలు పడుతున్నాయి. అసలు ఏం చేపలు పడుతున్నాయి అనేది మా తాత దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఇలా వచ్చానో లేదో మా తాత అయితే ఒక గురక పెట్టాడు అనమాట ఎర్రకి. ఇదైతే పెద్దదే, బాగానే ఆడేస్తుంది. ఉంటుంది, నాకు తెలిసి ఒక 1/2 కిలో ఉంటుంది ఇది. సో సైజు మాత్రం మామూలుగా లేదు. సో గొరక్కి ముళ్ళు తీసేటప్పుడు ఖచ్చితంగా ఒక గొడ్డ దగ్గర పెట్టుకోండి. సో దానికి ఉన్నాయి కదా రంపాల్లాగా ముళ్ళు, అయితే గుచ్చుకుపోతే గొడ్డతో పట్టుకున్నారనుకోండి త్వరగా మనకి చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. చూడండి గొరక అయితే ఎలా ఉందో. ఇక్కడ మనం ఒక్కళ్ళమే పట్టట్లేదు అనమాట, మనకు తెలిసిన అన్నోళ్ళు కూడా పడుతున్నారు. ఆ అన్నకు కూడా అయితే గొరకలు అయితే పడుతున్నాయి చూడండి. ఇదిగోండి, మాటల్లోనే మనకైతే ఒక ఇసుక దొంద అయితే పడింది అనమాట. సో ఇసుక దొందలు అయితే మంచి టేస్ట్ ఉండే అనమాట, సూపర్ ఉంటుంది కర్రీకి, అసలు మామూలుగా ఉండవు. ఒక్కసారి ఈ ఇసుక దొంద కూర తింటే మీరు ఖచ్చితంగా ఈ చేప పడితే వదిలిపెట్టరు. కాకపోతే పెద్ద సైజు అయితే బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మనకైతే ఇంకా గొరక పడింది అనమాట. ఇది కూడా అయితే పెద్ద సైజే, చిన్నదేం కాదు. చిన్నవి పెద్దవి అన్నీ పడుతున్నాయిలేండి, కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజు మిగతా వాటితో పోల్చుకుంటే. కానీ ఈ చేప అయితే మిస్ అయిపోయింది అనమాట. అన్నకి ఒడ్డు వరకు వచ్చి అయితే మిస్ అయిపోయింది, మూతికి ముళ్ళు ఊడిపోయి. ఇక మనం ఏం చేయలేం. ఎక్కడైతే మనం ఒక వింత సంఘటన అయితే చూసాం అనమాట. చూసుకున్నట్లయితే అసలు ఇది నేను ఎప్పుడు చూడలే ఎప్పటి వరకు. నాకు తెలిసి ఈ ముద్దులు పెట్టుకుంటున్నాయి అనుకుంటున్నా, మీరే చెప్పాలి అదేంటో. ఇది నేను చూడలే, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ నీ అమ్మ పడవ, ఓ అమ్మ నాయనా. వీటిని ఇలా చూస్తూ ఉంటే అవి అలా చేస్తానే ఉన్నాయి. సరేలే అని ఇక వీటి సంగతి వదిలేసి మళ్ళీ మనం ఫిషింగ్ దగ్గరికి వచ్చాం. సో చూసుకోవచ్చు, మా తాత అయితే ఒక గొరక కొట్టాడు. మళ్ళీ ఇది కూడా కొంచెం పెద్ద సైజే. ఇలాంటి గొరకలు గట్టిగా ఒక 4 పడితే చాలు, ఇంట్లో కూర అయిపోద్ది అనమాట. కూర కూడా జబర్దస్త్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది అనమాట గొరకల కూర. చాలామంది వదిలేస్తూ ఉంటారు, చిన్నవి అయితే వదిలేయచ్చు, పెద్దవి అయితే చాలా బాగుంటాయి. కర్రీకి కానీ ఫ్రైకి కానీ సూపర్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి ఫైనల్లీ పడ్డ చేపలు అయితే చూడండి. పెద్ద గొరకలు అయితే ఎంత గంభీరంగా కనపడుతున్నాయో చిన్నట్ల ముందు. సో ఇవి అయితే కర్రీ అయితే సూపర్ ఉంటాయి. సో ప్రస్తుతానికి మనకి పెద్ద చేపలు అయితే 2 పడ్డాయి గొరకలు, మిగతా అన్నీ చిన్న సైజులు ఉన్నాయి. గొరకలు ఏంటి, చెప్పులు ఏంటి, ఇసుక దొందలు ఏంటి. సో ఈ వీడియో అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రైట్.